ఎవరికైనా తనకి నచ్చినంత సంపద ఇచ్చే వరాన్ని ఇవ్వమని ఓసారి లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుని కోరింది. శ్రీ మహావిష్ణువు చిన్నగా నవ్వి అందుకు సరే అని తనకి నచ్చినప్పుడు ఆ సంపదనంతా లాగేసుకుంటానని లక్ష్మీదేవికి వరమిచ్చాడు. కంగారులో షరతు సంగతి మర్చిపోయిన లక్ష్మీదేవి అందుకు ఒప్పుకుంది. ఆ నోట ఈ నోట సరస్వతీదేవికి విషయం తెలిసింది. దాంతో సరస్వతీదేవి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి తనకి నచ్చిన వారికి వీలైనంత జ్ఞానాన్ని, తెలివితేటల్ని, విద్యని ఇచ్చేలా వరాన్ని ఇవ్వమని శ్రీ మహావిష్ణువుని కోరింది. అందుకు శ్రీ మహావిష్ణువు కొంతసేపు ఆలోచించి లక్ష్మీదేవికి విధించిన షరతుని సరస్వతీదేవికి కూడా విధించాడు. కానీ సరస్వతీదేవి అందుకు ఒప్పుకోలేదు. దాంతో ఒక్కసారి నువ్వు జ్ఞానాన్ని, తెలివితేటలు, విద్యని ఇచ్చిన తర్వాత నువ్వు కూడా వెనక్కి తీసుకోలేవని శ్రీ మహావిష్ణువు సరస్వతీదేవికి వరమిచ్చాడు. అందుకే విద్య శాశ్వతం.